రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గిరిజన యాత్ర రియల్గా అది ఓ చారిత్రాత్మక ఘటనగా చెప్పొచ్చు. అనొచ్చు మీరు ఏముంది, అన్నిట్లో లాంటిదే ఇది ఒక యాత్ర అని. కాదు, ఒకటి వెళ్ళింది గిరిజనుల దగ్గరకి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటానికి, ఫోటో ఆప్ కోసం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఏదో వెళ్ళి ఒక పారాఫెర్నియా తోటి వెళ్ళి అక్కడేదో ఒక మీటింగ్ మాట్లాడి రాల. తను రోడ్డు లేని చోట, నడవటం కష్టంగా ఉండేటువంటి చోట, వర్షం పడుతుంటే బురద ఉన్న చోట, బురద కాళ్ళతో చెప్పులతోటి, చెప్పులు లేకుండా ఆ నడిచినటువంటి విధానము మన సంగతి వదిలిపెట్టండి, గిరిజనుల మనసుల్ని దోచుకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడూ కూడా ప్రధాన స్రవంతిలో ఉండే వాళ్ళకి సుదూరంగా ఉండేవాళ్ళు ఆ అంతరం ఉంటుంది ఎప్పుడు కూడా. గిరిజనులు మమ్మల్ని రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు, ఏదో వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారనేటువంటి భావన వాళ్ళల్లో ఉండబట్టే దాన్ని మావోయిస్టులు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ భావన పోవటానికి రాజకీయ నాయకుల కృషి ఎంత? ఆ పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు. అసలు చూస్తుంటేనే అది అసలు ఏ రాజకీయ నాయకుడికి ఇలా ఇలా చేయాలనే ఆలోచన రాలేదు. అంటే ఆయన దేనికోసమో చేయలా. 2018లో పోరాట యాత్రలో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారంకి వచ్చింది. అందరూ ఏమనుకున్నారు, అప్పుడేదో వచ్చాడు 6 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇవాళ గుర్తుంటుందా అని ఎవరికీ గుర్తులేదు. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దాకా కూడా గుర్తు పెట్టుకొని మరలా అదే గ్రామాలకు వెళ్ళి ఆ గిరిజన గ్రామాలకి వాళ్ళ సమస్యని వెళ్లే ముందే పరిష్కరించాడు. అటు మోడీ దగ్గర మాట్లాడి, ఇటు చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసుకొని నిధులు తీసుకొని 105 కోట్లతోటి దాదాపు 29 రోడ్లకి అనుమతి తీసుకొని గిరిజనుల దగ్గరకు వెళ్ళాడు. 2018లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. చెలించాడు ఆ రోజు వాళ్ళని చూసి. ఎందుకంటే ఇది నేను మామూలుగా నాకు అనిపించదు. ఎందుకంటే ఎవరు రాజకీయ నాయకులు ఇలా ఆలోచించరండి, చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఓట్ల ప్రకారం అయితే 4,500,000 కోట్లు, 4,500,000 మంది మొత్తం కలిపినా కూడా ఇదంతా కూడా ప్రాజెక్టు కలిపి. కాబట్టి ఓట్ల కోసం ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. అయితే ఎవరైతే సమాజంలో అట్టడుకున్నారో, ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళ బాధల్ని ఆలోచించగలిగిన వాడే నిజమైన నాయకుడు. ఆ పని పవన్ కళ్యాణ్ చేశాడు. ఇవాళ బాగుజోల యాత్ర జనాల్ని కదిలిస్తే, బల్లగరువు సభ జనాల్ని మెప్పించింది. నేను విన్నాను అది యూట్యూబ్లో. కానీ నిజంగా ఆ దాంట్లో ప్రసంగం చాలా ఆకట్టుకుందండి. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాటిల్లో కల్లా కూడా ఒకటి ఆణిముత్యంగా చెప్పచ్చు. ఆ సమావేశం మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు చూడండి. అది దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆయన నిజాయితీ. ఫస్ట్ ఏదో నేనేదో వచ్చేసి నేను ఇస్తున్నానని చెప్పలే. అసలు జనరల్గా రాష్ట్ర నాయకులు ఏం చేస్తుంటారు, అంతా కూడా కేంద్ర ప్రభుత్వాలను కూడా తమ పథకాలు అని చెప్పి ప్రజలకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలే. ఇది మోడీ ప్రధానంగా దీన్ని 250 జనాభా ఉండే గ్రామాలని 100 జనాభాకి తగ్గించటం వలన చాలా మందికి మేలు జరిగిందని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పాడు. ఇందులో రాష్ట్ర వాటా ఎక్కడుందో చెప్పాడు. చూడండి, అసలు రాష్ట్ర వాటా ఎంత మేము ఇచ్చాము, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం అమలు కాదు దాన్ని మేము ఇవ్వడానికి ప్రయత్నం చేశామని కూడా చెప్పాడు. మొత్తం క్రెడిట్ అంతా తను తీసుకోలేదు.
క్రెడిట్ మోడీకి ఇచ్చాడు, క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు, ఆ తర్వాతనే తను తీసుకున్నాడు. అది ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న హ్యూమిలిటీ. ఎంతమందికి రాజకీయ నాయకులకు ఉంటుందండి. అందుకని నాకు నచ్చి నేను ఈ వీడియో అది చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా హృదయాలను కత్తుకుంటాయి. మాకు 4 గోడల మధ్య కూర్చుంటే తెలియదు, ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడిని అనుకోండి అని చెప్పే మాట. పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామి అయితే ఓ గిరిజన యువకుడు యువతి భాగస్వామి అయ్యాడని అనుకోండి, నేను నా సినిమాల కోసం కలలు కనను, దేశం కోసం కలలు కంటాను, ప్రజల కోసం కలలు కంటాను. ఏంటండి ఆయన అల్లూరు సీతారామరాజును గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత గంజాయిపై మాట్లాడిన తీరు కూడా ఆకట్టుకుంది. ఇదొక సామాజిక సమస్య అని చెప్పి సోదాహరణంగా వివరించటం, యువతని సరైన సందేశంతో అభివృద్ధి పదంగా మార్చటానికి ఆయన చేసిన ప్రయత్నం, ఈ 2 కూడా అద్భుతంగా మాట్లాడాడు. ఎవరిని తక్కువ చేయలేదండి. మోడీ చంద్రబాబు నాయుడుతో పాటు అధికారులు, తన కింద పనిచేసే అధికారులను కూడా కృతజ్ఞతలు చెప్పాడు, గుర్తు చేసుకున్నాడు. పాత అధికారి శంకరన్ను గుర్తు చేశాడు. అద్భుతమైన ప్రసంగం నా దృష్టిలో. అంటే గిరిజనులకైతే హత్తుకుపోయిందండి. వాళ్ళకి చెప్పాడు, నేను సినిమా యాక్టర్గా నన్ను చూడొద్దు, నేను మీలో ఒకటిగా చూడండి, నన్ను మీరు నా మీద పడకపోయేటట్టయితే ఇంకా నేను మీతో బాగా ఇంటరాక్ట్ అవుతాను, మీ సమస్యలను తెలుసుకోగలుగుతాను. ఆయన చెప్పిన పదాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు అందరూ తెలుసు లేదు, ఆయన వెళ్ళిన ప్రాంతాలకి దగ్గరలో ఉంటుంది ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. అది మావోయిస్టులు కంచుకోట ఒకనాడు, ఇప్పుడే తగ్గుతూ ఉంది. ఈరోజు కూడా గిరిజనులు ఎందుకు ప్రధాన స్రవంతికి దూరంగా వాళ్ళ ప్రభావంలో ఇంకా అక్కడ ఉంటున్నారనే దానికి ఇటువంటివి జరగాలండి. ఈ ఇంటరాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ గిరిజనులతోటి. మరి అంత టైము ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మొత్తం కలిపిన 4,500 మంది ఉంటే 100 మంది ఉండే చోటకెళ్ళి 2 రోజులు గడిపాడంటేనే ఆయన నిబద్ధత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా గిరిజనుల్ని మోటివేట్ చేయటం అనేది సామాజిక ఇంటిగ్రేషన్కి బాగా ఉపయోగపడుతుందండి. వాగ్దానాలు చేయడంలో కూడా ఆయన చెప్పాడు, కొన్ని అడిగితే నేను చేయలేను, ఇప్పుడు నేను సీనియర్ నాయకులను కన్సల్ట్ చేయాలా, అధికారులను కన్సల్ట్ చేయాలా, తర్వాత మీకు చెప్తాను. ఏదో రాజకీయ నాయకులాగా ఊరికి నా వాగ్దానాలు చేసి వెళ్ళిపోలేదు. ఇదండి రాజకీయ నాయకుడు అంటే. ఇంకా నాకు అది అందుకని అనిపించి చేస్తున్నాను. ఇది పాతకాలపు రాజకీయ నాయకులను గుర్తు చేశాడు ఈయన పవన్ కళ్యాణ్, పాత తరం రాజకీయ నాయకుల్ని. హెడ్స్ ఆఫ్ టు హిమ్. కేవలం 6 నెలల అధికారంలో ఉంటేనే తన ఇమేజీ ఎలా పెరిగిపోతుందో చూస్తున్నాం. ఇటువంటి నాయకులు ఆంధ్రాకి దొరకటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.